హలో గైస్, వెల్కమ్ టు చిత్తూరు సైకిల్ రైడర్ పేజ్. ఇప్పుడైతే మనం కర్ణాటకలోని మురుడేశ్వర టెంపుల్లో అయితే ఉన్నాం. ఆలయానికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది, మీరు కూడా చూసేయండి. ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంటుంది. 3 వైపులా అరేబియా సముద్రం ఆవరించి ఉంటుంది. ఇది ఒక పుణ్యక్షేత్రమే కాదు, పర్యాటక ప్రదేశంగా మారింది. ఇక్కడికి ఎంతోమంది వేలాది భక్తులైతే ప్రతిరోజు దర్శనం అయితే చేసుకుంటారు. ఈ దేవాలయానికి వెళ్ళే మార్గంలో 2 నిజమైన ఏనుగులైతే మనకు కనపడతాయి. ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు, 21 అంతస్తులుగా నిర్మించారు. ప్రస్తుతం ఇది మన భారతదేశంలో ఎత్తైన రాజగోపురం. దీని కన్స్ట్రక్షన్ 1990లో మొదలుపెట్టి 1998లో అయితే ముగిసింది. దాదాపు 8 సంవత్సరాలు అయితే పట్టింది. మొదట లిఫ్ట్ ఉన్న ఏకైక రాజగోపురం. దీని టికెట్టు 20 రూపీస్. మనకైతే 18వ గోపురం వరకు అయితే అలో చేస్తారు. మొదటగా మనం మురుడేశ్వర పట్టణాన్ని వ్యూ అయితే చూసేద్దాం. వ్యూ పాయింట్, శివుని స్టాచ్యూ. మూడవది బీచ్ వ్యూ పాయింట్. మనం ఇప్పుడైతే ఈ 3 వ్యూ పాయింట్స్ చూసుకొని అయితే మనం ఆలయానికైతే దర్శనానికైతే వెళ్ళిపోదాం. మురుడేశ్వరం పట్టణం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. మురుడేశ్వర పట్టణం త్రేతాయుగం వరకు ఉంటుంది. రావణాసురుడు శివుని గురించి అకుంఠ తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆలింగం ఎక్కడ పడితే అక్కడ స్థాపితమయ్యి అక్కడి నుంచి తిరిగి ఎత్తశర్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకోగా విష్ణువుడు తన మాయతో సూర్యాస్తమయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయమైందని భావించి సంధ్య వార్చుకొని సంధిస్తుడవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నారద వినాయకుడు వద్దకు వెళ్ళి రావణాసురుడు వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్య వార్చుకొని సమయానికి బ్రాహ్మణ వేషంలో పెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్య వార్చుకోవాల్సిన కారణమును ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాడు.
అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువుగా ఉంటే తాను ఎక్కువసేపు మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు 3 సార్లు పిలుస్తానని, రావణాసురుడు రాకపోతే ఆ లింగాన్ని ఆ భూమిపైన పెడతానని చెబుతాడు. రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు లింగాన్ని తన చేతులతో తీసుకుంటాడు. రావణాసురుడు సంధ్య వార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు 3 సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడికి వచ్చేసరికి వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద మొట్టుతాడు. గణపతి ఆ స్టోరీ మీకైతే చూపిస్తాను. ಅವುಗಳಲ್ಲಿ ವಿಚಾರ ತಿಳಿಸೋ 6 ತರದ ರಂಗುರಂಗಿನ ಪ್ರತಿಮೆಗಳಿವೆ. ಇಂಗ್ಲಿಷ್ನಲ್ಲಿ ಹೇಳೋದಾದ್ರೆ ಒಂದೊಂದು ಭೂಕೈಲಾಸ ಕಥೆ ಹೇಳುತ್ತದೆ. ನೀವು ಈಗ ರಾವಣೇಶ್ವರ ದಶಾನನ ಹೋಲಿಸಿದ ಕಾಲಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಿ. ಅದು ಸಮುದ್ರದಿಂದ ರಾಜಮಾತೆಯನ್ನು ಕೈಗೊಳಿಸಿ ರಾವಣೇಶ್ವರ ಪರಶುರಾಮ ಪರಮಾತ್ಮನಿಗೆ ಸೈಕಲಿಂಗ ನಿರ್ಮಿಸಿ, ಅಂದರೆ ಮರಳಿನಲ್ಲಿ ಲಿಂಗವನ್ನು ನಿರ್ಮಿಸಿ ಶಿವಶಂಕರ ಶ್ರೀರಂಗೇಶ್ವರನನ್ನು ಪೂಜಿಸುತ್ತಾರೆ. ಕೈಲಾಸದ ಪರಮೇಶ್ವರ ಈ ಶ್ರೀಲಂಕೆಯೇ ಬದಲಿಸಿ ಅನ್ನುವ ಮನೋಭಾಷೆ. Dia